పోయింది, మొత్తం పోయింది. కష్టపడి తీశాం, వందల వేల కోట్లు పెట్టి తీశామని మంచు విష్ణు చెప్పుకునే కన్నప్ప సినిమాని ఎవరో కొట్టేశారు. సినిమాని ఎవరో కొట్టేయడం ఏంటి అనుకుంటున్నారా? కన్నప్ప సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఆ సినిమాలోని మెయిన్ సీన్స్కి ముంబైకి చెందిన ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ గ్రాఫిక్స్ చేసి ఆ సీన్స్ అన్నీ ఒక హార్డ్ డ్రైవ్లో పెట్టి దాన్ని మంచు విష్ణు ఆఫీస్కి పంపింది. అయితే ఆ టైంలో అక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడంతో విష్ణు ఆఫీస్లో పనిచేసే ఒకతను ఆ హార్డ్ డ్రైవ్ని తీసుకొని జంప్ అయ్యాడు. ఇక సినిమా బాగా ఆడాలని జ్యోతిర్లింగ దర్శనాలకు వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకున్న మంచు విష్ణుకి దేవుడిలా భయంకరమైన ట్విస్ట్ ఇచ్చాడు. అయితే కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ని తీసుకెళ్లింది ఎవరు? ప్రభాస్ సీన్స్ మొత్తం ఆ హార్డ్ డిస్క్లోనే ఉన్నాయా? ఇప్పుడు సినిమా ఆన్లైన్లోకి లీక్ అయితే విష్ణు పరిస్థితి ఏంటి? మనోజే కన్నప్ప హార్డ్ డిస్క్ని దొంగతనం చేయించాడా? అసలు మనోజ్కి మంచు విష్ణుతో గొడవ ఏంటి? విష్ణు తన కుటుంబాన్ని దుబాయ్కి ఎందుకు షిఫ్ట్ చేశాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచు విష్ణు చేసిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసి చివరి వరకు చూడండి. కన్నప్ప హార్డ్ డ్రైవ్ చోరీ విషయంగా మంచు విష్ణు అనుచరులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేయగా పోలీసులు అతన్ని పట్టుకునే పనిలో ఉన్నారు. దీంతో ఇప్పుడు మంచు విష్ణు పరిస్థితి ఎలా తయారైందంటే సినిమా బాగా ఆడాలి అని మొక్కుకునేవాడు ఇప్పుడు ఆ సినిమా ఆన్లైన్లోకి లీక్ అవ్వకూడదని మొక్కుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పోయిన హార్డ్ డిస్క్లో ప్రభాస్తో చేసిన అన్ని సీన్స్ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయని సమాచారం. అయితే ఈ చోరీ వ్యవహారంలో మంచు మనోజ్ హస్తం ఉందని మంచు విష్ణు అండ్ మోహన్ బాబు అనుచరులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మంచు మనోజ్కి టోటల్ మంచు ఫ్యామిలీకి విభేదాలున్నాయి కాబట్టి అది కాక ఇప్పుడు అతని సినిమా కూడా రిలీజ్ ఉండడంతో మనోజే తన మనుషులతో ఈ పని చేయించి ఉంటాడని అంటున్నారు. ఇక ఎవరు ఏంటి అనేది పోలీస్ ఎంక్వైరీలో తేలనుంది. ఇక మంచు విష్ణు విషయానికి వస్తే ఇతను 1981 నవంబర్ 23న మోహన్ బాబు విద్యాదేవి గార్లకు చెన్నైలో జన్మించారు. ఆయనకు అక్క లక్ష్మి, తమ్ముడు మనోజ్ ఉన్నారు. చిన్నతనం నుంచి చాలా కామ్గా ఉండేవారు విష్ణు. అందుకే మోహన్ బాబు ఆయన విషయంలో పెద్దగా హైరాణ పడేవారు కాదట. ఎక్కువగా అందరితో కలిసేవారు కాదు విష్ణు. ఆయన ప్రపంచం ఆయనదిగా ఉండేది. 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మోహన్ బాబు నటిస్తున్న రగిలే గుండెలు సినిమాలో నటించారు విష్ణు. 1985లో ఈ సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మరే సినిమాలో కూడా ఆయన నటించలేదు. చెన్నైలోని మోహన్ బాబు ఒక్క సినిమాలు చేసుకుంటున్న సమయంలో పిల్లలను అక్కడే చదివించారు. పద్మశేషాద్రి హై స్కూల్లో చదివారు విష్ణు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. తర్వాత తెలుగు కూడా బాగా నేర్చుకున్నారు విష్ణు. అక్కడే 10వ తరగతి కూడా పూర్తి చేశారు. తర్వాత ఇంటర్ పూర్తి చేశారు. విష్ణు క్రికెట్ చాలా బాగా ఆడతారు. బాస్కెట్బాల్ కెప్టెన్గా కూడా ఉండేవారు విష్ణు. మోహన్ బాబు తన కుమారుడిని ఐఏఎస్గా చూడాలని అనుకున్నారు. కానీ విష్ణుకి ఏదైనా కొత్తగా కనిపెట్టాలి, ఇన్నోవేటివ్గా ఆలోచన ఉండాలనేది ఆయన ఆలోచన. స్మార్ట్ థింకింగ్గా ఉండాలని చూస్తూ ఉంటారు. దీంతో తాను ఇంజనీరింగ్ అవుతా అన్నారు. తన ఇష్టం కాదనలేక ఓకే అన్నారు తండ్రి. ఇక తమ కాలేజ్ అయిన శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేశారు విష్ణు. చదువు పూర్తయిన తర్వాత ఇంటికి పెద్ద కొడుకని బాధ్యత కూడా ఉంటుందంటూ మోహన్ బాబు విష్ణుకి శ్రీ విద్యానికేతన్ స్కూల్ కాలేజ్ బాధ్యతలు అప్పగించారు. సీఈఓగా కూడా చేశారు. ఇక 2001లో హీరోగా చేయాలని అనుకున్నారు విష్ణు. పరుచూరి బ్రదర్స్తో కలిసి కథ రాయమన్నారు మోహన్ బాబు. మోహన్ బాబు అనే కుర్రాడు రాస్తాడని చెప్పారు వారు. ఇక మేము ఈ సినిమాకి సంభాషణలు అందిస్తామని తెలిపారు. మలయాళ దర్శకుడు షాజీ కైలాష్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్పై నిర్మాతగా మోహన్ బాబు ఈ సినిమా స్టార్ట్ చేశారు. శిల్పా శివానంద్ హీరోయిన్గా, విష్ణు హీరోగా ఈ సినిమా స్టార్ట్ అయింది. ముందు 5 టైటిల్స్ పరిశీలించారు. కానీ విష్ణు పేరుతోనే ఈ సినిమా రిలీజ్ చేశారు. 2003 అక్టోబర్లో తొలి సినిమా విడుదలైంది. అంత పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ మోహన్ బాబు కుమారుడిగా మంచి పేరు వచ్చింది. విష్ణు సినిమాకి బెస్ట్ డెబ్యూ మేల్ కేటగిరీలో ఫిల్మ్ఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటుడు అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత సముద్ర దర్శకత్వంలో సూర్యం సినిమా చేశారు విష్ణు. దీనికి నిర్మాతగా మోహన్ బాబే ఉన్నారు. ఇది బాగానే ఆడింది. తర్వాత మోహన్ బాబు నటించిన పొలిటికల్ రౌడీ సినిమాతో అతిథి పాత్ర చేశారు. ఇది పర్వాలేదనిపించింది. 2006లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో అస్త్రం సినిమా చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2006లో రామ్ ప్రసాద్ దర్శకత్వంలో గేమ్ సినిమా వచ్చింది. ఇది యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఈ సమయంలో దర్శకుడు శ్రీను వైట్ల ఒకరోజు డి అనే సినిమా స్టోరీ వినిపించారు. ముందు శ్రీహరికి కూడా వినిపించారు. ఆయన కథ నచ్చిందని అన్నారట. ఇక విష్ణుకి కూడా ఈ స్టోరీ నచ్చడంతో ఓకే చేశారు. సినిమా స్టోరీ చెప్పిన సమయంలోనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు విష్ణు. అందుకే నిర్మించే సమయంలో కాస్త ఇబ్బందులు వచ్చినా సినిమాని పూర్తిగా ఫినిష్ చేశారు. 2007లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ కూడా సూపర్ హిట్ అనే చెబుతూ ఉంటారు ఈ సినిమాని చూసిన వారు ఎవరైనా సరే. సో తర్వాత అక్కినేని నాగార్జునతో కలిసి విష్ణు పి వాసు దర్శకత్వంలో కృష్ణార్జున సినిమా తీశారు.
ఈ సినిమా బాగా ఆడలేదు. 2008లో ఈ సినిమా వచ్చింది. 2009లో వైవిఎస్ చౌదరి సలీం అనే సినిమా తీశారు. ఇందులో హీరోయిన్ ఇలియానా, తండ్రి మోహన్ బాబు కూడా నటించారు. ఇది పర్వాలేదు అనిపించింది. పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది. తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ జూలై 21, 2007న స్థాపించారు. 2010లో వస్తాడు నారాజు సినిమా తీశారు. ఇది అంతగా హిట్ అవ్వలేదు. ఇక జి నాగేశ్వరరావు దర్శకత్వంలో దేనికైనా రెడీ సినిమా తీశారు. భారీ బడ్జెట్తో ఈ సినిమా తీశారు. ఇది మంచి వసూలు తెచ్చిపెట్టింది. మలయాళంలో కూడా డబ్ చేశారు. అక్కడ హిట్ అయింది కూడా. తర్వాత వీరు పోట్ల దర్శకత్వంలో దూసుకెళ్తా చేశారు. 2013లో ఈ సినిమా విడుదలైంది. ఇది సూపర్ హిట్ అయింది కూడా. తర్వాత మంచి పేరు వచ్చింది. అత్యధిక వసూలు తెచ్చింది సినిమా. 2014లో పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం సినిమా చేశారు. తర్వాత దాసరి నారాయణరావు గారు అడగడంతో ఎర్రబస్సు సినిమాలో నటించారు విష్ణు. తర్వాత డైనమైట్లో నటించారు. ఇది అంతగా ఆకట్టుకోలేదు. ఇక జి నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో 2016లో ఈడో రకం ఆడో రకం సినిమాలో చేశారు. ఇది కూడా బాగానే ఆడింది. 2017లో రాజ్ కిరణ్ దర్శకత్వంలో లక్కునోడు సినిమా చేశారు. ఇది కూడా ఫలితం పర్వాలేదు అనిపించింది. ఇక 2018లో నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఆచారి అమెరికా యాత్ర చేశారు. ఇది కూడా పర్వాలేదు అనిపించింది. మోహన్ బాబు నటించిన గాయత్రి సినిమాలో నటించారు విష్ణు. 2018లో వచ్చింది సినిమా. ఈ సినిమాకి దర్శకుడు మదన్. ఇది ఫెయిల్ అయింది కూడా. ఇక 2019లో జిఎస్ కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ ఓటర్ సినిమాలో నటించారు. ఇది యావరేజ్ ఫలితాన్నిచ్చింది. 2021 మార్చి 19న మోసగాళ్ళు సినిమా విడుదలైంది. ఈ సినిమా బాగానే ఆడింది. ఇషాన్ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమా తీశారు. ఇది కూడా యావరేజ్ ఫలితాన్నిచ్చింది. ఇక తాజాగా విష్ణు ఒక పాన్ ఇండియా సినిమా చేస్తూ ఉన్నారు. అదే కన్నప్ప. 2024 నుంచి రూపొందుతుంది ఈ సినిమా. ఏవి ఎంటర్టైన్మెంట్స్, 24 ఫేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ లో చూసినట్లయితే 2010లో వస్తాడు నారాజు, 2012లో దేనికైనా రెడీ, తర్వాత దూసుకెళ్తా, పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, కరెంట్ తీగ, సింగం, 1, 2, 3, డైనమైట్, మామ మంచు, అల్లుడు కంచు, మోసగాలు, సన్ ఆఫ్ ఇండియా సినిమాలు చేశారు. ఇక టీవీ ప్రొడక్షన్లో ఓ ఇంటి కథ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, హ్యాపీ డేస్ ఫస్ట్ సీజన్, లక్ష్మీ టాక్ షో, అహా కమ్ కహా, హ్యాపీ డేస్ సెకండ్ సీజన్, తిరుమల మహత్యం చేశారు. మంచు విష్ణుకి వాస్తవం బాగా తెలుసు. సినిమా ఇండస్ట్రీలో మంచి బిజినెస్ మ్యాన్ అని చెబుతూ ఉంటారు. నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి తర్వాత మంచి బిజినెస్ మ్యాన్గా పేరు వచ్చింది ఇండస్ట్రీలో. ఓ పక్క సినిమాలు చేస్తూ విద్యానికేతన్ కాలేజీ, స్కూల్ బాధ్యతలు తన తండ్రి పేరు మీద ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ కూడా అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నారు. ఇక మంచు విష్ణు వివాహం గురించి చూస్తే మంచు విష్ణు వెరోనికని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 1989 జనవరి 15న అమెరికాలో జన్మించారు వెరోనిక. తండ్రి పేరు వైఎస్ సుధాకర్ రెడ్డి. వైఎస్ రాజరెడ్డి 4వ కుమారుడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సోదరుడు. ఆఫ్రికాలో కూడా ఆయన వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వెరోనిక తల్లి విద్యారెడ్డి ప్రముఖ నిర్మాత, విద్యా సంస్థల అధినేత సిసి రెడ్డి కుమార్తె ఆమె. భూమి, మాసపత్రిక వ్యాపారాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు తల్లి విద్యారెడ్డి గారు. సిసి రెడ్డి గారికి మోహన్ బాబు గారి కుటుంబానికి ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. సిసి రెడ్డి గారి పుట్టినరోజుకి ఓసారి ఇన్వైట్ చేశారు. డిన్నర్ పార్టీకి పిలిచారు. మోహన్ బాబు గారు డిన్నర్కి వెళ్తూ విష్ణుని కూడా రమ్మన్నారు. అయితే విష్ణు రానన్నారట. ఇంట్లోనే ఉంటావా, ఇలా బయటికి వెళ్తే నలుగురు తెలుస్తారని బలవంతంగా తీసుకువెళ్లారు. అక్కడ వెరోనిక పరిచయం అయింది. అందరితో చాలా చలాకీగా మాట్లాడింది ఆమె. వెరోనికాని చూసి ప్రేమలో పడ్డారు విష్ణు. తొలి పరిచయంలో ఆమె విష్ణు నచ్చారు. అక్కడ ఫోన్ నంబర్లు తీసుకొని ఒకరినొకరు మాట్లాడుకునేవారు. ఇలా ఏడాది పాటు ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరు. మొత్తానికి ఆమె ఇంట్లో వారు పెళ్లి కొప్పుకున్నారు. తాజ్ కృష్ణాలో షూటింగ్ బ్రేక్ టైంలో వెరోనికాని కలుసుకునేవారు విష్ణు. మొత్తానికి మీడియాలో వీరిద్దరి లవ్లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. మోహన్ బాబు ముందు ఈ పెళ్లి ఒప్పుకోలేదు. అయితే కులాల గురించి కాదు, ఆయన చెప్పిన సంబంధం తన కొడుకు చేసుకోవాలని ఆయన కోరిక. అయితే విష్ణు ఇంత ఇష్టపడడంతో అందరు కూడా ఓకే చెప్పడంతో తండ్రి కూడా ఒప్పుకున్నారు. 2008లో వీరు వివాహం చేసుకున్నారు. ఇక విష్ణు సినిమా కెరియర్ కాకుండా మరికొన్ని విషయాలు చూస్తే మంచు విష్ణు 2013లో భార్య సహకారంతో స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ స్టార్ట్ చేశారు. లాస్ ఏంజల్స్లోని ఏవి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఉంది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేశారు. థింక్ స్మార్ట్ అనే సంస్థ కూడా ఏర్పాటు చేశారు. గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్, డిజైనింగ్ ఇలా పలు సినిమా విభాగాలలో వర్క్ చేస్తుంది థింక్ స్మార్ట్ అనే సంస్థ. 2009లో మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ప్రతి ఏడాది తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజున ఈ ఆర్టిస్టులను ఘనంగా సన్మానిస్తారు.
ఔత్సాహిక కళాకారులకి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇక విష్ణుకి 4 పిల్లలు. అరియానా, విరియానా వీరిద్దరు కవల పిల్లలు. అర్వం భక్తమంచు, ఐరా విద్య అనే అమ్మాయి కూడా ఉంది. ఒక పక్క నటుడిగా, మరోపక్క వ్యాపారవేత్తగా, కళాకారుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్నారు ఆయన. మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా 2021లో ఎన్నికయ్యారు. అయితే ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం ఆయన 2 కుమారులు విష్ణు, మనోజ్ల మధ్య గొడవలు జరిగాయి. తర్వాత ఇది కుటుంబం విషయం సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునే వరకు వెళ్ళింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇప్పటికే పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత మంచు విష్ణు దుబాయ్ నుండి ఇంటికి రాగానే మరోసారి వివాదం చెలరేగింది. విష్ణు రావడంతో అతని బౌన్సర్లు భారీ సంఖ్యలో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. విష్ణు బౌన్సర్లు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువురి మధ్య ఆస్తుల విషయంలో, కుటుంబం విషయంలో వివాదాలు నడుస్తున్నాయని చర్చ ఉంది. ముఖ్యంగా మోహన్ బాబుకి భూమా మౌనికారెడ్డిని మనోజ్ వివాహం చేసుకోవడం ఇష్టం లేదంటారు. ఇది కూడా వివాదాలకు కారణం అంటున్నారు. ఇక ఆస్తుల విషయంలో అలాగే విష్ణుకి ఎక్కువగా తండ్రి సపోర్ట్ ఉంటుందని అనేక అంశాలు వీరి గొడవలలో ప్రధానంగా ఉన్నాయి. తన కొడుకు మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ రాచకొండ సిపికి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. సిపికి రాసిన లేఖను కూడా మోహన్ బాబు మీడియాకు విడుదల చేశారు. అయితే మంచు మనోజ్ తన ఆస్తులు, డబ్బుల కోసం పోరాటం చేయడం లేదని అంటున్నారు. తాను కేవలం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని అంటున్నారు. అయితే విష్ణు తన ఇంటి దగ్గర జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారని మనోజ్ తాజాగా ఆరోపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తను సినిమా షూటింగ్కి వెళ్లిన సమయంలో విష్ణు తన అనుచరులు రాజ్ కోండూరి, కిరణ్ విజయరెడ్డితో కలిసి కొందరు బౌన్సర్లతో ఇంటికి వచ్చి జనరేటర్లో పంచదార పోయించారని, రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మనోజ్ అన్నారు. జనరేటర్ సమీపంలో వాహనాలు, గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, వారి చర్యలతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో బయటపడ్డామన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ మనోజ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల మోహన్ బాబు తన గన్ను కూడా పోలీసులకు అప్పగించారు. మంచు మనోజ్ ఆలగడ్డ వెళ్లిపోయారు. దీంతో గొడవ సద్దుమణుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే మనోజ్ చేసిన ఆరోపణలపై మనోజ్ తల్లి నిర్మల అధికారికంగా పోలీసులకు ఒక లెటర్ రాశారు. దీంతో గొడవ సద్దుమణుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే మనోజ్ చేసిన ఆరోపణలపై మనోజ్ తల్లి నిర్మల అధికారికంగా పోలీసులకు ఒక లెటర్ను కూడా విడుదల చేశారు. ఈ లెటర్లో మంచు మనోజ్కి వ్యతిరేకంగా తల్లి కొన్ని విషయాలు తెలిపారు. నేను మోహన్ బాబు భార్య మంచు నిర్మల, జల్పల్లిలో ఉంటున్నాను. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు. ఆ సందర్భంగా నా పెద్ద కుమారుడు మంచు విష్ణు జల్పల్లిలోని నా ఇంటికి వచ్చారు. కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేశారు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్లుగా లేనిపోనివి అభాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలిపారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చారు. తను రూమ్లో ఉన్న సామాన్లు తీసుకొని వెళ్లారు. ఉన్న కొద్దిసేపు నాతో ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకైన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో అసలు నిజమే లేదు. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చారు. నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. విష్ణు గదిలో ఉన్న తన సామాన్లను తీసుకొని మాత్రమే వెళ్లారు. అంతకు మించి ఇక్కడ ఏమి జరగలేదంటూ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు ఆమె. ఇక్కడ మోహన్ బాబు ఓ ఛానల్ విలేకరిపై మైక్తో దాడి చేయడంతో ఆ విలేకరికి సర్జరీ కూడా అయింది. చివరికి విష్ణు, మోహన్ బాబు ఇద్దరు కూడా ఆ రిపోర్ట్ అని హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. తాము అండగా ఉంటామనే విషయాన్ని తెలిపారు. అలాగే క్షమాపణలు కూడా చెప్పారు. ఇక విష్ణు మాట్లాడుతూ, మాది ఉమ్మడి కుటుంబం, మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధ పెడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని భావిస్తున్నాను. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే, కానీ కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తూ ఉన్నారు. అలా చేయొద్దనే విషయాన్ని చెప్పారు. ఇక మంచు విష్ణు తండ్రికి ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు. తన తండ్రి మోహన్ బాబు చేస్తున్నటువంటి ఈ స్కూల్, మోహన్ బాబు యూనివర్సిటీ బాధ్యతలని కూడా ప్రస్తుతం మంచు విష్ణుయే చూసుకుంటున్నారు. ఇందులో మనోజ్ ప్రమేయం కూడా ఏమీ లేదట. సుమారు మంచు విష్ణు ఆస్తి 300 కోట్ల పైనే ఉంటుందంటున్నారు. ఇక ఆయన భార్య వెరునికాకు కూడా 100 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.
ఇక 27 జూన్ 2025న పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కన్నప్ప రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాలో మెయిన్ సీన్సే బయటికి వచ్చే ప్రమాదం ఏర్పడింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఇది మంచు విష్ణుబాబు రియల్ స్టోరీ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.